నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గురుకుల నియామకాల్లో భాగంగా బీటెక్ బీఈడి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు, అన్ని రకాల ప్రాసెస్ అయిపోయింది. కానీ వారికి ఉద్యోగం విషయంలో మాత్రం నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు, వాళ్ళ వాయిస్ తెలుసుకుందాం. ప్రధానంగా ఎందుకు మీరు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సార్, నా పేరు రంజిత్ రాజ్ సార్. నేను గురుకుల నియామక పరీక్షలో ఉత్తీర్ణునైపోయి అంటే మెరిట్లో ఉండి జాబ్ పొందినటువంటి వ్యక్తిని. కానీ నేను మెరిట్ లిస్ట్లో 1:1 లిస్ట్లో పెడితే నేను 33 ప్లేస్లు ఉన్నా. యాక్చువల్గా మొత్తము వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాము. నిన్న మొన్నటి వరకు కూడా జాబ్స్ ఈరోజు అంటే రేపటి రోజు జరిగే మెరిట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారని చెప్పేసి ఎదురు చూసే టైంలో సడన్గా మేము మా నేమ్స్ అనేటివి యాక్చువల్గా విత్హెల్డ్ పెట్టి ఇచ్చిండ్రు. సో మాకు అది ఏమో అర్థం కాక ఆఫీసర్స్కి కాల్ చేస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. సీఎం సార్ వాళ్ళ ఇంటికి పోతే అక్కడ కూడా వాళ్ళ పిఏ వచ్చారు, విన్నారు, వెళ్ళారు, కానీ అక్కడ నుంచి కూడా సరైన స్పందన లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్, మేము 2014లో ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారము మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎడ్సెట్ నోటిఫికేషన్లో బీటెక్ వాళ్ళ విద్యార్థులకు కూడా అర్హత ఇస్తే మేము ఎడ్సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి 2 సంవత్సరాల టీచర్ ట్రైనింగ్ బీఎడ్ కోర్సు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం సార్. సో నేను 2021 పాస్ అవుట్. చాలామంది 2017 నుంచి బీటెక్ బీఎడ్ చాలామంది ఉన్నారు సార్. సో మేమందరం కూడా యాక్చువల్గా మాకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ అంతా కూడా మాకు అర్హత ఇచ్చారు, బీటెక్ బీఎడ్ అని 4th ఆప్షన్గా, అంటే అలా BA BCom బీటెక్ అని ఇచ్చారు. సో అది టెట్ ఎగ్జామ్ రాసి అందులో కూడా అర్హత సాధించాము. సో దాని తర్వాత గురుకుల నోటిఫికేషను ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్లకు వస్తాము, ఎక్కువ సంఖ్యలో జాబ్లు వస్తున్నాయని ఆశపడి చాలామంది జాబులు వదిలేసి అండ్ ఎంతోమంది చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టేసి ఆడవాళ్ళు ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో ఉండి 2-3 ఏళ్ళకెళ్ళి కోచింగ్ తీసుకుంటూ మేము చదివి ఫైనల్గా ఈ ఎగ్జామ్ సాధించడం సార్. సో యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎగ్జామ్ రాసి మేము జాబ్ పొందినా కూడా వాళ్ళు విత్హెల్డ్లో పెట్టారు. ఎందుకు అంటే గ్రాడ్యుయేషన్లో బీటెక్ ఉంటారు సార్. అక్కడ గ్రాడ్యుయేషన్లో బీటెక్ ఉంటే బీఎడ్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అది కూడా గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు సార్. ఇదేదో మొత్తము మన స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశంతోనే మేము ఇదంతా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం సార్. ఇప్పుడేమో మాకు నియామక పత్రాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి ఇది రేవంత్ సార్ దృష్టికి తీసుకెళ్లాలనే మా ప్రయత్నం సార్. అక్కడికి వెళ్తేనేమో సార్ని కలవనియట్లేదు. మాకు ఈ సమస్య ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. మన దురదృష్టం ఏంటంటే ఇంకా మన దగ్గర విద్యాశాఖ మంత్రి లేరు. అది కూడా మాకు ఒక పెద్ద సమస్య ఉంది. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థమవుతలేదు. మా సమస్య ఎవరు తీస్తారో అర్థమవుతలేదు. నిద్ర పట్టక, నిద్ర లేక, అన్నం తినక మీకు పిచ్చిలు వేసిపోతాను సార్ నిజంగా చెప్పాలంటే. ఇది సార్ పరిస్థితి. మీరు చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ అయితే అర్హత ఇచ్చారు, రాసుకోవడానికి అన్ని అవకాశాలు వచ్చి చివరి నిమిషంలో నియామక పత్రాల విషయంలో ప్రభుత్వం అడ్డుకలదాలని ఎటు చూస్తారు? अभी हम लोग को है सो 2014 में परमिशन मिल गया था, बीटेक वाले भी बीएड कर सकते बोल के. तो कई लोग हंड्रेड्स ऑफ स्टूडेंट्स है सो बीएड परस्यू करे, 2 साल में मेरिट लिस्ट में आए. फिर उसके बाद टेट एलिजिबिलिटी, टीचर एलिजिबिलिटी टेस्ट भी क्लियर करे. कई लोग सीटेट भी क्लियर करे. हाँ, खाली इधर ही अपने पास ही है सो ये रुकावट है. दूसरे जगह दूसरे स्टेट्स में ये रुकावट नहीं है. ऐसा खाली अपने पास ही इधर, वो भी अभी स्टेट गवर्नमेंट का दूसरा जॉब जो कि DSC का है, उसमें क्लियरली मेंशन है कि बीटेक वाले भी एलिजिबल है. सेम टीचर जॉब के लिए दो एक जगह गुरुकुल बोर्ड है, इसमें परमिशन नहीं दे रहे, विथहेल्ड बोल के रख दे रहे. दूसरी जगह DSC में परमिशन दे रहे. ऐसा कहीं को हो रहा हमारे साथ. अभी पूरे सेक्रेटरीट में भी जाके कंटिन्यूसली बात कर रहे. वो लोग बोल रहे हाँ देते, तुम लोगों को नहीं देते बोल के नहीं बोल रहे, लेकिन डिले करते जा रहे, कंटिन्यूसली डिले होते जा रहे. एग्जैक्ट रिस्पांस नहीं आ रहा. अभी प्रेजेंट न्यू गवर्नमेंट भी फॉर्म हुई तो हम लोग वही एक्सपेक्ट कर रहे थे कि कांग्रेस गवर्नमेंट से कि हम लोग को सही रिस्पांस आएगा कांग्रेस गवर्नमेंट से. लेकिन अभी भी जैसे कि एजुकेशनल मिनिस्टर डिसाइड नहीं हुए, रेवंत रेड्डी साहब ही है, CM साहब के अंडर ही है. तो CM साहब को मिलना मुश्किल हो रहा. मिलने गए तो भी उधर PA से मिला रहे, फिर उधर से रिटर्न भेज दे रहे. कंटिन्यूसली उधर भी जाके बात कर रहे, लेकिन सही रिजल्ट नहीं आ रहा हम लोग को. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరేంటి? ప్రధానంగా మీరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? సార్, నా పేరు శ్రావంతి. నేను కరీంనగర్ నుండి వచ్చాను సార్. నేను చెప్పే విషయం ఏంటంటే, గురుకులాలు యాక్చువల్ అయితే 2015 కన్నా ముందు బీటెక్ చేసిన వాళ్ళకి బీఎడ్ ఎలిజిబిలిటీ లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా బీటెక్ స్టూడెంట్ చాలామంది అయిపోయారు. తర్వాత సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ వల్ల అందరూ అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయారు. అప్పుడే వందలలో ఉన్నటువంటి గురుకులాల సంఖ్యలు వేలకు పెరిగిపోయినాయి. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ని తగ్గించడానికి గురుకుల వాళ్ళైతే బీటెక్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటారు. గురుకులాల్లో కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా అర్హత ఇస్తే పిల్లలకు మంచిగా ఉంటుందని మాకైతే ఎలిజిబిలిటీ ఇచ్చారు. 2015 నుండి చేయమన్నారు. మేము దాని ప్రకారమే వాళ్ళు చేయమంటేనే మేము బీటెక్ తర్వాత బీఎడ్ చేసినాం. చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారమే బీఎడ్లో మెథడాలజీస్, ఫిజిక్స్కి, మ్యాథమెటిక్స్కి ఎలిజిబిలిటీ ఇస్తే అవి 2 కంప్లీట్ చేసినాం. తర్వాత టెట్ క్వాలిఫై అయినాం.
మొన్న ప్రజెంట్ ఇప్పుడు 2023 నోటిఫికేషన్లో గురుకుల నోటిఫికేషన్లో మేము అందరం రాసినాం. దాదాపు ఒక 270 మెంబర్స్ బీటెక్ అభ్యర్థులు అయితే అందులో 90 మెంబర్స్కి 1:1లో వచ్చింది. కానీ వాళ్ళందరూ విత్ హెల్లో పెట్టిండు. దీనికి రీజన్ ఏంటో మాకైతే అర్థమవుతలేదు. వాళ్ళే బీఎడ్ చేయమన్నారు, వాళ్ళే టెట్ రాయమన్నారు, వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళే 1:1లో పెట్టిరు. మాకు వెరిఫికేషన్ ఫామ్లో ఎలిజిబుల్ అనే గ్రీన్ స్టాంప్ కూడా వేసిరు, 1:1లో నేమ్ ఇచ్చారు. బట్ చూడడానికి అయితే మాకు అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి అయితే అదృష్టం లేదు. మరి మమ్మల్ని ఎందుకు ఆపిరు మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఎవరిని అడిగినా కూడా మాకైతే సొల్యూషన్ రావట్లేదు. సీఎం సార్ని కలుద్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినాం సార్, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. పిఏ వరకు వెళ్తుంది కానీ మా మ్యాటర్ అనేది సీఎం సార్ దృష్టికి వెళ్ళడం లేదు. ఆల్రెడీ మా ఫైల్ సీఎం ఆఫీస్ దగ్గరనే ఉంది సార్, 1 వీక్ నుండి ఉంది. ఆ ఫైల్ని ఎవరు ఫార్వర్డ్ చేయడం లేదు. దయచేసి సీఎం గారు ఈ వీడియో కనుక చూస్తే తొందరగా రెస్పాండ్ అవి నార్మల్ పీపుల్తో పాటు రెగ్యులర్ పిల్లలతో పాటు మాకు కూడా అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. చిన్న పిల్లలు వేసుకొని 2 years నుండి నేను కష్టపడుతున్నాను సార్. నాలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు సార్. ప్లీజ్ మమ్మల్ని కన్సిడర్ చేయండి సార్. ఇంత చదివి కూడా ఇప్పుడు నాకు స్టేట్లో 46th ర్యాంక్ వచ్చింది. నాతో చదివిన వాళ్ళందరూ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. నాకు చాలా ఏడుపు వస్తుంది సార్. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను సార్. ప్లీజ్ మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి సార్. సో మీకు అర్హత ఇచ్చారు, ఎగ్జామ్ రాసే అవకాశాన్ని ఇచ్చారు, చివరి నిమిషంలో విధి హెల్డ్ అని పెట్టారు. అధికారులను కానీ కలిసినప్పుడు ఏమని చెప్తున్నారు? సరే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు సార్. ఎవరేం చెప్పట్లేదు. కొందరేమో మీరు ఎందుకు చేసిరు అంటారు, కొందరేమో మీకు ఎవరు ఇచ్చిరు అంటారు, కొందరు మీరే పెద్ద పెద్ద చదువులు చదివి ఈ జాబ్ ఎందుకు అంటారు, కొందరేమో మీకు అసలు ఏం రాదు మీకెందుకు అంటున్నారు. మరి ఎన్సిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ కండిషన్స్ వీళ్ళందరూ ఫాలో అవ్వాలి కదా సార్. వాళ్ళకంటే తెలిసిన వాళ్ళైతే లేరు కదా మన స్టేట్లో. ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం మీరు చేయండి అని ఇచ్చినప్పుడు కన్సిడర్ చేయాలి కదా. డిఎస్సికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చింది సార్. మరి డిఎస్సికి ఇచ్చిరు సార్, గురుకులాకి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు సార్. వాళ్ళ ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. అంటే మీరు కొద్దిగా చెప్పారా మీకు ఎగ్జామ్ రాసే ముందు అయినా ఎక్కడైనా నోటిఫికేషన్ టైంలో అయినా గురుకుల బోర్డు నుండి కానీ అధికారుల నుండి కానీ ఏమన్నా అభ్యంతరం ఉంటుంది భవిష్యత్తులో ఏమైనా అనుమానంగా చెప్పారా? అట్లా ఏం తెలియదు సార్. యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మాకు ఇవన్నీ ఏం తెలియదు. నోటిఫికేషన్ వస్తే బీటెక్ కాలం కనిపిస్తలేదు అని అడిగితే అందులో అదర్ డిగ్రీ ఉంది కదమ్మా, దాంతో పాటు అప్లై చేసుకోండి మీరు కూడా అంటే అప్లై చేసుకున్నాం. అందరిలాగానే ఎగ్జామ్ రాసింది సార్. అక్కడ వరకే తెలుసు. విత్ హెల్డ్ పెట్టే వరకు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని మాకైతే తెలియదు సార్. సో ఇటు విత్ హెల్డ్ అని పెట్టారు, తీరా ఇక నియామక పత్రాలు రేపు అందరికి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు, మీరు మాత్రం పెండింగ్లో ఉండిపోయాయి. సో మీరు ఎట్లా ముందు అడుగు ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సార్ యాక్చువల్లీ మాకు గురుకులాలో అందరికీ ఇక్కడ జాబ్స్ వచ్చినాయి సార్ అందరికీ. సో కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే గవర్నమెంట్ అధికారుల చేతిలో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సార్. సో మేము చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసాము. అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము టెట్ చేసినాం సార్. బీటెక్ తర్వాత టెట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినారు, వాళ్ళే ఎగ్జామ్ అలో చేశారు. 1:2లో పెట్టారు, 1:1లో పెట్టారు. సో ఇప్పుడు ఫైనల్గా మాకు అపాయింట్మెంట్ కోసం కాల్స్ రావట్లేదు సార్. ఈరోజు మా ఫ్రెండ్స్కి అందరికి కాల్స్ వస్తున్నాయి, మాకు రావట్లేదు సార్. సో ఇది నోటికాడి బుక్ అని అందుకున్నట్టు ఉంది సార్. యాక్చువల్లీ మాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మా బాధ. చాలామంది నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి ఇక్కడ ఈరోజు వచ్చారు సార్. 7 గంటలకు మేము సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం సార్. అక్కడ కూడా మాకు కల్పిస్తాం, మేము చెప్తామని చెప్తున్నారు కానీ ఇప్పటికీ 4 టైమ్స్ సార్ అక్కడికి వెళ్ళి. సో మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. దయచేసి సీఎం దృష్టికి మీరు మీడియా మిత్రులు తీసుకెళ్ళి మాకు ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పిస్తారని మా అందరి యొక్క ఆవేదన సార్. సో మీరు స్పందించి మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారని మా యొక్క ఆవేదన సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరు అలాగే ఏం జరుగుతుంది? పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్. నాది బీటెక్ బీఎడ్ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా గురుకుల బోర్డు అప్లై చేసుకోమని వాళ్ళ యాక్చువల్గా అప్లికేషన్ ఉంటే మాకు ఎలిజిబుల్ ఉంటుందనే విషయం తెలిసే నేను అప్లై చేసి ఎగ్జామ్ రాసి దాంట్లో మెరిట్ కూడా సాధించాం సార్. ఈరోజు 1:1 లిస్ట్లో దాదాపుగా 100 మెంబర్స్ ఓన్లీ బీటెక్ బీఎడ్ వాళ్ళని విత్ హెల్లో పెట్టడం చూసి నిజంగా షాక్ అయ్యాం సార్. అది ఎందుకు పెడుతున్నారు, అలా ఎలిజిబిలిటీ లేకపోతే 2 years బీఎడ్ ఎందుకు అలౌ చేశారు? అండ్ ఈ దాదాపుగా 2022లో వచ్చిన నోటిఫికేషన్కి 2 సంవత్సరాలు ఎగ్జామ్ అదంతా కాలయాపన చేసి ఈరోజు 2024లో అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు సార్. అది కూడా 675 మెంబర్స్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటే మ్యాథమెటిక్స్లో దాంట్లో దాదాపుగా 100 మెంబర్స్ని విత్ హెల్లో పెట్టి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆపుతున్నారు సార్. దీని ఉద్దేశం ఏందో మాకు అర్థం కావటం లేదు సార్. ఆ హౌల్లో పెట్టుకున్న జాబ్స్ని వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇద్దాం అనుకుంటున్నారా, ఇవ్వొద్దని అనుకుంటున్నారా? సో ఈ విషయం అయితే సార్
ఏమంటారు సెక్రటేరియట్ దగ్గరికి అందరి దగ్గరికి ఇష్యూ వెళ్ళిపోయింది సార్. జాయింట్ సెక్రటరీకి పిఏ అందరికీ విషయం తెలుసు సార్. అందరు ఆఫీషియల్స్ అనేది ఒకటే, ఈవెన్ ట్రిప్ కన్వీనర్ సార్ కూడా అనేది ఒకటే, మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తే మేము ఇష్యూస్ రిజాల్వ్ చేస్తామంటారు. ఒకటి సార్, సీఎం సార్ చెప్పే ఒక్క మాట 100 మంది జీవితాలను నిలబడుతుంది సార్. ఈ 675 మెంబర్సే కాదు కదా సార్, సీఎం సార్ ప్రతి ఒక్క అభ్యర్థి వేదన వినేవారు సీఎం సార్. సీఎం సార్ చేతిలోనే ఉంది సార్ మా పని. సీఎం సార్ వల్లనే అయ్యే ఛాన్స్ ఉంది సార్ 100%. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మాది నాగర్ ఏజెన్సీ సార్. నేను పొద్దున వచ్చాను సార్. ఈ విత్ హెల్డ్ ఆప్షన్ పెట్టారు సార్. విత్ హెల్డ్ పెట్టారు, మరి దానికి ఏ రీజన్ వల్ల పెట్టారో అది తెలుస్తలేదు సార్. అంటే విత్ హెల్డ్ ఈ ప్రాపర్ అయితే ఈ రీజన్ వల్ల విత్ హెల్డ్ పెట్టామని చెప్పారు. విత్ హెల్డ్ చెప్పామంటే అయితే ఒక విదేశాంగ మంత్రిని కలిస్తే ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందేమో అనుకుని, ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రకారం అయితే విదేశాంగ మంత్రి సీఎం సార్ దగ్గర ఉంది సార్. మేము ఒక 4 times వెళ్ళాం సార్, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఒక రూమ్కి తీసుకెళ్తారు సార్, ఆ రూమ్లో కూర్చోబెడతారు, సీఎం సార్ చెప్తామని చెప్తారు సార్. ఆయన విదేశాంగ మంత్రి కాబట్టి సీఎం సార్ చెప్తాం మేము అని. దీంతో ఈరోజు పొద్దున వెళ్ళాం సార్. సార్ రేపు ఎమర్జెన్సీ ఉన్నది, రేపు మాకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు, మేము సీఎం సార్ని కలవాలి సార్ అని చెప్తే వాళ్ళు దరిదాపులకు రానిస్తలేరు సార్. ఏమన్నా అంటే మేము మఫ్టీలో వస్తాం, మిమ్మల్ని ఒక వ్యాన్ ఎక్కిస్తాము అని భయపెడుతున్నారు సార్ అక్కడ పోలీసులు. సార్ నాకు ఇది మాకు తెలియదు సార్, ఇదైతే తెలియదు. అక్కడైతే మమ్మల్ని పోలీసులు మాత్రం ఒక మాట అయితే చెప్పారు, మీకు 2 times ఛాయిస్ ఇచ్చాము, మేము సీఎం సార్ని కలిసే పద్ధతే లేదు సార్. మాకు చెప్పండి సార్, మరి సీఎం సార్ని ఎట్లా కలవాలో మర్యాద కూడా అడిగాం సార్. వాళ్ళు ఒక రెస్పాన్స్ కూడా లేదు. మీరు ఇంకోసారి ఎక్స్ట్రా చేసి మిమ్మల్ని ఒక వ్యాన్ ఎక్కిస్తామని చెప్తున్నారు సార్. ఇది సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, సీఎం సార్, విద్యాశాఖ మంత్రి గారు మీరే కాబట్టి సార్. బీటెక్ చేశాం సార్, నాది ట్రిపుల్ సార్. నేను ట్రిపుల్ చేసి నేను బీడీ చేశాను సార్. బీడీ చేసి నేను కూడా ర్యాంక్లో సెలెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు విత్ హెల్డ్ ఆప్షన్ వస్తుంది. అయ్యో ఇగో సో రీజన్ వల్ల నేను కూడా మాకు మంచి 1:2లో పిలుచుకెళ్ళారు సార్. 1:2లో పిలుచుకెళ్ళి ఎలిజిబుల్ అని ఆప్షన్ ఇచ్చారు సార్. ఎలిజిబుల్ ఆప్షన్ ఇచ్చేస్తే అప్పటికి అనుకున్నాం ఎలిజిబుల్ అంటే మాకు జాబ్ వస్తుందేమో అనుకున్నాం. వాళ్ళు మంచిగా చెప్పారు సార్, విత్ హెల్డ్ అని పెట్టారు. రీజన్ చెప్పాలి కదా సార్, విత్ హెల్డ్ ఎందుకు పెట్టారో దీని మీద స్పందిస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది బీటెక్ బీఈడీ చేసిన అభ్యర్థుల పరిస్థితి. గురుకుల ఎగ్జామ్లకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, అన్ని రకాల ఎగ్జామ్లు కూడా రాసాం. చివరి నిమిషంలో నియామక పత్రాల విషయంలో మాత్రం విత్ హెల్డ్ అనే ఆప్షన్తో మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎన్ని ప్రయత్నం చేసినా నెరవేరట్లేదు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం ఆలోచిస్తే 100 మంది జీవితాలు బాగుపడతాయని కూడా వారు అభ్యర్థన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో దిశా టీవీ, హైదరాబాద్.